అసలు పిల్లల గురించి తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కొట్లాటలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ లొల్లులు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ కేసులు వాళ్ళకే ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక బిడ్డ తల్లిని తీసుకొని సుమన్ టీవీ మెట్లెక్కింది. మా ఆయన అట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మేడం. అక్రమ సంబంధం మానే అంటే మానట్లేదు మేడం. కానీ నాకు డౌట్ వచ్చి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం. వెళ్తే మేడం పైన పార్టీ చేసుకుంటుండ్రు. ఎవరెవరు? మా ఆయన ఉంచుకున్నావా వాళ్ళ ఆయన. నువ్వు రా బెడ్రూమ్లో మాట్లాడదామని నాకు గుంజుకెళ్ళింది. నాకు అప్పుడే నాకు ఏదో చంపాలని భయం అని నేను ఊరికొచ్చిన మేడం. కాదు, ఇదంతా జరిగేటప్పుడు మీ బిడ్డ ఉందా అండి? ఉంది. అంత పిచ్చిదాన్ని చేసిండ్రు వాళ్ళు. వాళ్ళేం చేయలేదు తల్లి, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు అంతే. విడాకులు అయిపోయింది వాళ్ళిద్దరికి. వాళ్ళ భర్త పట్టుకొని కొట్టేసి పోలీస్ స్టేషన్లో ఒప్పజెప్పిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసిండు. నువ్వు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే ఇప్పుడు చెప్పండి. రెండోది మీరు చెప్తారా, నాతో చెప్పిస్తారా? ఎక్స్క్యూషన్ ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు చేస్తున్నా కదా. ఏమన్నా డాడీ, నేను ఎవరితో నువ్వు ఏమనలేదు, అన్న ఏమనలేదు, ఇంకోళ్ళు ఏమనలేదు, అందరు ప్రతిరోజులే మీరు. పాప నాతోనే ఉంది. మీతో లేదండి, హాస్టల్లో ఉంది. అసలు అంటే నా పడితే డాష్ బగలు కొడతాడు వచ్చిన చుక్కలు చూపిస్తా నీకు చుక్కలు చూపిస్తా. నాడు మైనర్ అయిన బిడ్డని పట్టుకొని మీది నుంచి బూతులు తిట్టించడం ఆమెతో. అట్లాంటి చర్యలు తీసుకోవడం చాలా హీనమైన చర్య అది. మీ ఇంట్లో మీరు అడుగుపెట్టి మీ ఇంట్లో ఉన్నప్పుడే మేము మళ్ళీ మీకు ఫోన్ చేసి పిలుస్తాం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీకి స్వాగతం. ఈరోజు లైఫ్ జర్నీలో ఒక కేసు వచ్చింది. ఇది విన్న తర్వాత మాకు అనిపించింది ఏంది అని అంటే, వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు. వీళ్ళకి జీవితం పైన రేపటి రోజు విరక్తి వచ్చే అవకాశము, అసలు జీవితం అంటే ఇదేనా, అసలు ఎందుకు ఇట్లుంది, ఇట్లా జరుగుతుంది అన్న విషయం అర్థమయ్యి అర్థం కాని ఏజ్లా తల్లిదండ్రులు చేస్తున్న తప్పులకి బలైపోయి పాపం వాళ్ళు ఎటూ కాకుండా కొట్టుమిట్టాడి తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచించే రోజులు వచ్చేసినాయి. అసలు పిల్లల గురించి తల్లిదండ్రులు ఎప్పుడు ఆలోచిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కొట్లాటలు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ లొల్లులు వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళ కేసులు వాళ్ళకే ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఒక బిడ్డ తల్లిని తీసుకొని సుమన్ టీవీ మెట్లెక్కింది. ఆ బిడ్డ గోస, ఆ తల్లి గోస వినేటందుకు ఈడ మనతో పాటు మన గెస్ట్లు ప్రియా చౌదరి గారు, అమ్మ నమస్తే, అండ్ నాగేశ్వరరావు గారు పూజారి సార్ నమస్తే. సో ఇద్దరు కూడా మనకి సపోర్టివ్గా అసలు ఈ కేసులో ఏది న్యాయం, ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే డెసిషన్ తీసుకుంటాం. అండ్ మరి ఈరోజు మన దగ్గర బాధితురాలు ఉన్నారు. అమ్మ నమస్తే, మీ పేరు? అమల. ఎక్కడి నుంచి వచ్చినావు అమ్మ? ఖమ్మం నుంచి మేడం. ఈ తల్లిని తీసుకొని వచ్చిన బిడ్డ ఇక్కడ ఉంది. హాయ్. హాయ్ మ్యామ్. నీ పేరు? శ్రీలత మ్యామ్. శ్రీలత. ఏం చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 15 ఏళ్ళ పిల్ల. అది సంగతి. సో అమ్మ చెప్పమ్మా, ఎందుకు వచ్చినావు ఈరోజు వీడికి? మా ఆయన అట్లా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు మేడం. అక్రమ సంబంధం? అట్లా 5 సంవత్సరాల నుంచి పెట్టుకున్నాడు అట్లనే నడుస్తుంది మేడం. ఈరోజు పోతుందా రేపు పోతుందా అని మానే అంటే మానట్లేదు మేడం. అంటే నీకు ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం ఎట్లా తెలిసింది ఫస్ట్? అంటే వాళ్ళు అక్రమ సంబంధం, వాళ్ళ ఆయన దోస్తు, మా ఆయన. అచ్చా, వాళ్ళ ఆయన మీ ఆయన దోస్తులు. అయితే నాకు కూడా అంత తెలియదు మేడం, వేరే వాళ్ళు చెప్తే నాకు తెలుసు. ఓకే, ఎవరు చెప్పిండ్రు, ఏమని చెప్పిండ్రు? అంటే వాళ్ళ దోస్తు వాళ్ళే చెప్పిండ్రు, మీ భర్త అట్లా తాగుతాడు, వాళ్ళ ఇంటికి వెళ్తుండు అని చెప్పిండ్రు మేడం. అయితే నాకు డౌట్ వచ్చింది ఒకసారి, నేను అడిగిన. అయితే నువ్వు ఎందుకు అలా వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు అడిగితే, నేను ఆమెకి ఏం సంబంధం లేదు, వాళ్ళ భర్తతోనే సంబంధం అన్నాడు. సరేలే అని ఊకున్నా మేడం. ఇంకోటి రోజు మళ్ళీ వీడియో కాలింగ్ మాట్లాడితే విన్నా నేను. అయితే వీడియో కాలింగ్ మాట్లాడుతాడు. అయితే ఏంది అట్లా మాట్లాడుతున్నావు వాళ్ళు అంటే, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, నీ భర్త ఎక్కడ పోయిండు అని మాట్లాడితే నేను ఇరదీసిన. ఏంది నువ్వు లేదని అంటున్నావు, వాళ్ళ భర్త కోసమే నేను తాగటానికి, వాళ్ళ భర్త పిలిచినప్పుడే నేను వెళ్తున్నా, నాది ఆమెది సంబంధం లేదు అని అన్నాడు.
సరేలే నువ్వు అట్లా అంటున్నావు అని నేను ఆమెతోనే మా ఆయనతోనే గొడవపడ్డది రోజు అట్లనే సాగేదే. అయితే మేడం ఒక్కరోజు ఆమె పుట్టినరోజు నేను ఈరోజు డ్యూటీకి జల్దీ వెళ్తున్నా, జల్దీ రావాలి, వెంటనే 2ంటికి డ్యూటీ 12ంటికే వెళ్ళిండు మేడం మధ్యాహ్నం షిఫ్ట్. అయితే రాత్రి తొందరగా వస్తా అని నాకు కాల్ చేసిండు. సరేలే అని పోయిండు. పోయేసరికి వచ్చిండు, నేను అన్నం కూర ఉండు నేను వస్తున్నా అని అన్నాడు. 8ంటికి ఫోన్ చేసి రాలేదు మేడం. రాలేదే వాళ్ళ ఇంటికాడ నాకు డౌట్ ఉంచి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళా మేడం. వెళ్తే మేడం పైన పార్టీ చేసుకుంటుండ్రు. ఎవరెవరు? మా ఆయన ఉంచుకున్నావా వాళ్ళ ఆయన ముగ్గురే. ముగ్గురు. అంటే ఈమె కూడా డ్రింక్ చేస్తారా? ఆమె కూడా డ్రింక్ చేస్తుందంట. వాళ్ళు ఆవిడ మా ఆయనతో ఉన్నది వాళ్ళ భర్తకి తెలియకుండా మెయింటైన్ చేస్తాడు. పైన తాగుతుంటే నేను ఇట్లా డోర్ దగ్గర చూసి నేను వెనుక వచ్చేసిన. అక్కడ ఉండి నాకు ఆయాసం మళ్ళీ తిడితే బాగుండవు, ఇంటికాడ వచ్చినప్పుడు తిడతా అని నేను ఇంటికి వెళ్ళిపోయినా మేడం. బండి కింద ఉన్నది, హెల్మెట్ ఉన్నది మేడం, బండిలో పైసలు ఉన్నది. నేను తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయినా. వెళ్ళేసరికి 1 గంటకు వచ్చిండు మేడం. ఎక్కడ వెళ్ళాను ఇప్పుడు దాకా రాలేదని ఇరదిస్తే నేను నా దోస్తు దగ్గర ఈసీఎల్లో పార్టీ చేసిన అని అన్నాడు. అయితే నిజం చెప్పును అబద్ధం చెప్పేవాకు, హెల్మెట్ ఎక్కడ ఉన్నది నీది నేను అడిగిన. 2-3 సార్లు తీసుకుని వచ్చేసా? హెల్మెట్ తీసుకొని వచ్చిన మేడం. గుర్తు అనమాట, వచ్చిందా లేదా అక్కడికి, ఈయనేం చెప్తాడు. నీ హెల్మెట్ ఏది అని పొద్దున అడిగిన మేడం. రాత్రి చెప్తే నాకు కొడతాడని నేను పొద్దున అడిగిన. అయితే తాగొచ్చి కొట్టడం మీ ఆయనకు అలవాట? అవును మేడం. ఎప్పుడు కొట్టేటోడు? ఎప్పటి నుంచి అట్లనే కొడతాడు. తాగి కొట్టడము తాగడం అనేది ఒక కారణం అంతే. దాని అంటే ఇప్పుడు ఎవరైనా సరే తాగున్నాళ్ళేమో వదిలే, తాగి వచ్చి కొట్టినాడు అంటే మన్నింపు అనేటటువంటి పదాన్ని వీళ్ళు తాగుడు అనేటటువంటి ఒక వ్యసనంతో తెచ్చుకుంటారనమాట. అయితే నేను నిజం చెప్పు నీ హెల్మెట్ ఎక్కడ ఉందో నిజం చెప్పు అంటే పిల్లల మీద ప్రమాణం చేసిండు మేడం. ఏమని చెప్పిండు? ఏమంటే నేను ఎన్ఎఫ్సీలోనే పోయింది, ఓకే, హెల్మెట్ ఎవరు తీసుకెళ్ళిండ్రో ఏమో పిల్లల మీద ప్రమాణం అని. ఇంతకీ ఏం చేస్తాడు మీ ఆయన? ఎన్ఎఫ్సీ మేడం. ఏం చేస్తాడమ్మా మీ నాన్న? న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ లో టెక్నీషియన్ గా జాబ్ చేస్తాను. ఏం చదువుకున్నారమ్మా? నేను ఏం చదువుకోలేదు మేడం. మీ ఆయన ఏం చదువుకున్నాడు? మా ఆయన 10th చదివిండు. చెప్పు. అయితే మేడం పిల్లల మీద ప్రమాణం చేసిండు. మళ్ళా నేను కొబ్బరికాయ కొడతా, దేవుడి పూటం పగల కొడతా అని అన్నాడు మేడం. అయితే సరేలే నువ్వు అట్లా అంటున్నావు కదా, కొట్టే నీ హెల్మెట్ ఎక్కడ ఉందో నేను చూపిస్తా అని చెప్తే హెల్మెట్ తీసుకొచ్చిన తర్వాత పిల్లల మీద ప్రయాణం చేసిండు. 5 కొబ్బరికాయ కొట్టేసి 5 పూటలు పగల కొట్టేసిండు. లేదని చెప్పేసిండు, నేను తీసుకొస్తా అని చెప్పేసి దాని ముందు అంటే దేవుడు సాక్ష్యంగా పిల్లల మీద ఒట్టేసినందుకు మళ్ళీ ప్రాయశ్చిత్తంగా ఇంకొక అవును మేడం. నేను తీసుకొచ్చి చూపించిన హెల్మెట్. తర్వాత నిజం చెప్పిండు. అవును నేను వెళ్ళా అన్నాడు. అసలు ఏ రోజు ఆమెకి నీకు సంబంధం ఏంది అని అడగలేదా? నేను అడిగిన మేడం, అడిగిన కూడా చెప్పడు మేడం, నాకు చెప్పడు. నీకు ఆమెకి సంబంధం అంటే అసలు నేను లేనే అంటాడు మేడం. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండు మేడం. తీసుకెళ్తే ఏమని తీసుకెళ్ళిండు వాళ్ళ ఇంటికి, కానీ చెప్పలేదు నాకు ఇంటికాడ. నీకు మూలాల దగ్గర ఏముందో నీకు తాగితాలు కట్టిస్తా అని తీసుకెళ్తా అని అన్నాడు. సరేలే అని నేను అన్నా. మా పాప కూడా నేను కూడా వస్తా అని మా పాప అంటే నువ్వు వద్దు మమ్మీకి ఒక్కదానే తీసుకెళ్తా అని నాకు ఒక్కదానే తీసుకెళ్ళిండు మేడం. వాళ్ళ ఇంటికాడ మెయిన్ రోడ్ మీదే వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికాడ అబ్బి చేసి వాళ్ళ ఇంటికాడ తీసుకెళ్తున్నా, నువ్వు మంచిగా మాట్లాడు ఆమెతోని అని అన్నాడు మేడం. అయితే ఎందుకు రేపటి రోజు కలిసి బతకాలని ఏమో వాళ్ళ మొగుడుతోని ఆమెతోని మంచిగా మాట్లాడమని అన్నాడు మేడం. మీ ఆయన ఏడి అని నేను అన్నా డైరెక్ట్గా. మా ఆయన బెడ్రూమ్లో పండుకుంటాడు అన్నాడు. పిలువు నేను మాట్లాడుతా అన్నా. నువ్వు రామని 2 గుంజుకెళ్ళిండ్రు నాకు. అయితే నాకు నేను భయపడ్డా మేడం. నువ్వు రా బెడ్రూమ్లో మాట్లాడదామని నాకు గుంజుకెళ్ళింది ఆమె. నువ్వు పో అని మా ఆయన నాకు తోసేసిండు మేడం. నాకు అప్పుడే నాకు ఏదో చంపాలని భయం అని నేను ఉరికొచ్చిన మేడం. ఉరికొచ్చి మెయిన్ రోడ్డుకి నేను ఆటో ఎక్కిన. ఆటో ఎక్కేసి నువ్వు ఎందుకు బెడ్రూమ్లో రాలేదని ఇంటికాడ వచ్చి బాగా కొట్టిండు మేడం. కొడితే పోలీస్ స్టేషన్లో నేను కేసు పెట్టా మేడం. కేసు పెడితే మా వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఆమెతోని అక్రమ సంబంధం ఉన్నది, వాళ్ళ భర్తతోని అట్లా తాగేసి నాకు కొడుతుండని నేను పెట్టేసిన మేడం. మామూలుగా వాళ్ళు రిపోర్ట్ రాసిండ్రు మేడం. అయితే మా ఆయనకి వెంటనే బాగా దెబ్బలు చూసి మా ఆయనకి వెంటనే పిలిచిండ్రు. నాకు కొట్టేసి ఖమ్మం వెళ్ళిపోయిండు, ఇక్కడ ఉండలేదు మేడం. అంటే ఇదంతా జరిగింది ఇక్కడే. ఏ పోలీస్ స్టేషన్ కీసురా మేడం. పిలిచిన తర్వాత మేడం ఇంకా 4 బీర్లు తాగేసి ఇంటికాడ వచ్చి నాకు కేసు పెడతామని మళ్ళీ కొట్టిండు మేడం. మళ్ళీ కొడితే మేడం నేను అక్కడ మా వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నాకు కొడుతుందని సాల్వ్ చేస్తారు, వాళ్ళకి పిలిపిస్తా, మా పాపే పిలిపిస్తుంది ఇట్లా కొడుతుండు మా డాడీ. ఇదంతా జరిగేటప్పుడు మీ బిడ్డ ఉందా అండి? ఉంది, నా బిడ్డ ఉంది. కొట్టడం ఇదంతా నువ్వు చూసినావు కల్లారా? మరి మీ నాన్నని ఎప్పుడు ఆపలే? ఎందుకు కొడుతున్నావు నాన్న అని అడగలేదు? ఆపుతాను, మమ్మల్ని కూడా బెదిరిస్తాడు. ఏమని అంటే మీరు మధ్యలో రాకండి, మా ఇద్దరి మధ్యలో మీరెందుకు అనేసి అంటారు. మీరు అంటే నువ్వు ఇంకెవరు ఉన్నారు? ఇంకెంతమంది? మా బాబు
బాబు ఉన్నాడు. దీనికన్నా పెద్దోడు బాబు కొంచెం మెంట్లాంటి తొక్క మేడం, 7th month పుట్టిండు. కొంచెం ఇమ్యూనీలు ధర పోర టైప్ ఉన్నది మా బాబుకి. మా ఆయనకంట ఆమె 2 లక్షలు ఇచ్చిందంట. ఆమె 2 లక్షలు ఇస్తే మేము ఇల్లు కట్టిస్తున్నాం మేడం. మా ఆయన దోస్తే నాకు చెప్పిండు ఏమని, ఆమె 2 లక్షలు ఆమె ఇచ్చిందంట, నువ్వు పోలీస్ స్టేషన్ ముఖం చూపించకూడదంట వాళ్ళ భర్తకి, ఆమెకి కేసు రిటర్న్ తీపించుకో అమలా అని నాకు ఫోన్ చేసిండ్రు మేడం. పోలీస్ స్టేషన్ దగ్గర రాబాకు అని నాకు అక్కడ నుంచి భయపెట్టిండ్రు నాకు. అయితే సరేలే ఒకసారి చూస్తా అన్నయ్య, ఆ 2 లక్షలు ఎంత ఉన్నదో వడ్డీతో నువ్వు ఇచ్చేయమని నేను ఏరే వాళ్ళతో 2 లక్షలు ఇచ్చేసిన, వడ్డీతో ఇచ్చేసిన. నీ దగ్గర ఎక్కడ పైసలు? అంటే మేము లోన్ తీసినాం మేడం. లోన్ తీసినా కూడా మీ ఆయన తీయాలి కదా, నీకు నా చేతిలో ఇంత కూడా అవుతుంది కదా మేడం, దానికోసమే నేను చచ్చిపోతా అని అంటున్నా కదా, అందుకోసం ఆయన తీసి నాకు ఇస్తే వేరే వాళ్ళతో నేను పంపించిన. దాంతో సాల్వ్ అయింది మేడం. సాల్వ్ అయిన తర్వాత కరోనా టైం కదా మేడం, కరోనా టైంకి వాళ్ళ అన్న తమ్ముళ్ళకి ఖమ్మంలో కరోనా వచ్చిందని వెళ్ళిపోయిండు మేడం మాకు వదిలిపెట్టి. అయితే మేము ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు కూరగాయలు ఎవరు తెస్తారు మేడం, నేను పోయి తీసుకొచ్చిన. కరోనా వచ్చేసింది నాకు. కరోనా అట్లా నాకు ఎటో ఒళ్ళు బాగలేదు, నువ్వు రామని చెప్తే వచ్చిండు మేడం. ఎక్కడ పోయి తలుచుకున్నావు, ఎవరు వచ్చిండ్రు అని మాట్లాడేది మేడం. నేను ఎక్కడికి పోలేదు, మార్కెట్కి వెళ్ళా అని నేను అన్నా. అయితే హాస్పిటల్లో చూపించిండు. హాస్పిటల్లో నేను బాగైనా నా కరోనా ఏమో మా ఆయనకి తగిలింది మేడం. అయితే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. అడ్మిట్ అయిన తర్వాత ఆమె మా బావగారికి కూడా తెలుసు ఆమెతో ఉందని, ఆమె మా బావగారు ఎక్కించుకొని మా ఆయనకి సేవ చేస్తారు. మీ ఆయన తరపు ఉన్న వాళ్ళందరికీ ఈమెతోటి రిలేషన్ ఉందన్న సంగతి తెలుసు మేడం. అంటే మీ పెళ్లికి ముందు నుంచే ఉందమ్మా? పెళ్లి తర్వాత మరి ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఈయనకి ఇట్లా చేయడం కరెక్ట్ కాదనేది చెప్పలేదా? చెప్పలేదు మేడం, చెప్పలేదు. మా బావగారు మా యారాలే మా ఆయనకి కలిపేది వాళ్ళు ఇద్దరే. మా బావగారే మా ఆమెకి ఎక్కించుకొని, అప్పుడు లాక్డౌన్ కదా మేడం, అయితే నాకు పోకుండా మా ఆయన దగ్గర మా బావగారికి పిలిపించి బస్ ఎక్కి అది బండి మీద ఎక్కించి హాస్పిటల్లో సేవ చేసేది ఆమె అంట. ఎవరు? మా ఆయన ఉంచుకున్న ఆమె. ఎవరికి? మా ఆయనకి. ఆమెని వీళ్ళ బావనే బండి మీద ఎక్కించుకొని తీసుకుపోయి మరి ఈమె మొగుడు దగ్గర వదిలిపెట్టేది చేసేటందుకు. పింప డిశ్చార్జ్ చేయడానికి నువ్వు వస్తావా అని అడిగిండు నాకు. నేను వస్తా అని నేను అన్నా మేడం. అయితే మళ్ళీ ఫోన్ చేసి ఏమన్నాడు, ఆమె వస్తుందో ఏమో, నువ్వు వద్దులే అని మళ్ళీ అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? భార్య వస్తుందేమో అని చెప్పేసి అని వీళ్ళని రావద్దని చెప్తారు, ఆమె వస్తుందేమో నువ్వు రావద్దని అనేసిండు మేడం. వచ్చి తానం చేయమంటే తానం చేయించిన మేడం. తానం చేయించిన తర్వాత ఈ అన్ని ఏంటి, మీరు అన్నం వంట చేయమన్నాడు, వంట ఎక్కడ తిన్నారు అని నేను అడిగిన. అన్నం ఎక్కడ తిన్నారు అన్న. హోటల్లో తిన్నావు అన్నారు. ఆల్రెడీ లాక్డౌన్ కదా మేడం, ఇంకా ఆడ హోటల్ ఉంటుంది. నేను డౌట్ వచ్చి నేను అడిగితే హోటల్లో తిన్నా, నోరు మూసుకొని ఉండమని అనేసిండు. బావకి చెప్పు, బాగున్నాడు కదా నా వెనక అనేసిండు మేడం. వారం అయిన తర్వాత ఇప్పుడు అన్నీ నాకు డౌట్గా ఇప్పుడు గుడి అయితేనే ఉంటుంది కదా మేడం, అందుకోసము నాకు అది యాపిల్ అయిపోయినాయి, నేను పోయి తీసుకొస్తా అని అడిగిండు. అయితే నీకు కరోనా పోలేదు కదా, నేను పోయి అమ్మాయిని తీసుకొని నేను పోయి తీసుకొస్తా మన చౌరాస్తా దగ్గర నేను అడిగిన మేడం. వద్దా అని చెప్పేసి మేడం ఆమెను తీసుకొని అది అయితే ఆమెను తీసుకొని నాకు డౌట్ వచ్చింది కదా మేడం, నేను వెనక వెళ్ళా మేడం. వెళ్తే మేడం ఆమెను కూర్చోబెట్టి కుషాయిగూడలో పూల పలారం తీసుకొచ్చిండు. మళ్ళీ అక్కడ పోతే మళ్ళీ ఇద్దరికి కొట్టడం ఎందుకు, ఇంటికాడ వచ్చినప్పుడు మా ఆయనకి అడుగుదామని. చూసుకోవడం కాదమ్మా, పట్టుకొని రోడ్డు తన్నలేదు మేడం. అంత కొడితే తిన్నగా అయ్యేటోడు, అంత పిచ్చిదాన్ని చేసిండ్రు వాళ్ళు. నాకైతే నువ్వు వాళ్ళేం చేయలేదు తల్లి, నువ్వు పిచ్చిదానిలాగా ఉన్నావు అంతే. మొత్తం మీద వాళ్ళిద్దరికి ఒక సంబంధం ఉందన్న విషయం నువ్వు క్లియర్గా చెప్తున్నావు. ఇప్పుడు నీ భర్త నీ దగ్గర ఉన్నాడా, ఆమె దగ్గర ఉన్నాడా? ఆమె దగ్గర ఉన్నాడు మేడం. 3 సంవత్సరం అయితే. నీ భర్త దగ్గర ఆవిడ ఉందా, నువ్వు ఉన్నావా, లేకపోతే ఆయననే పోయి ఆమె దగ్గర ఉన్నాడా? అది క్లియర్ గా చెప్పు. ఆమె నా భర్త దగ్గర ఉన్నది. అంటే మీ ఇంట్లో ఆమెనే వచ్చి ఉన్నది. వాళ్ళ భర్త వదిలిపెట్టిండు మేడం. మా గూడోయిని నేను వెళ్ళిపోయిన తర్వాత మా ఆయన తీసుకొచ్చి ఆటపోత కోసేటం భువనగిరి వెళ్ళిపోయినావు కొట్టేసి నా కొట్టిండని అమ్మోళ్ళ ఇంటికి ఉన్నాడు కదమ్మా, ఎప్పుడు పడితే అప్పుడు కొడుతుండే. ఆ రోజే నాకు బాగా గూడో అయింది. పడి 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 ఏదో ఒక రోజు విరక్తి అనేది వస్తుంది. ఆమె ఇన్ని మానకి చెప్పింది ఏంటంటే ఇన్ని విధాలుగా ఆవిడ పడింది. 10 రోజుల్లో బుద్ధి చెప్పి మళ్ళీ రిటర్న్ రావచ్చులే అని కోపంతో వెళ్ళిపోయినా మేడం. ఎక్కడ పోయినావు? మా అమ్మోళ్ళ ఇంటికాడ. అమ్మోళ్ళ ఇంటికాడ వెళ్ళిపోతే తర్వాత నా మీద అక్రమ సంబంధం పెట్టేసిండు. నీ మీదనా? నా మీద.
నీకు ఎవరితో సంబంధం పెట్టిండు? నాకు ఉట్టిగానే పెట్టేసిండు. ఎవరితో ఉందని స్పెసిఫిక్ గా ఒక పర్సన్ ని చూపించినాడా? అది చూపియలే మేడం. నీకు అక్రమ సంబంధం ఉంది కాబట్టి నువ్వు అమ్మగారింటికి వెళ్ళిపోయినా అని పెట్టేసిండు మేడం. దాని తర్వాత నేను పోయిన తర్వాత ఆమెను తీసుకొని ఏడపోతు కోసటం, రూమ్ లో ఉంచటము అన్ని వాళ్ళ భర్త ఎవరికి ఘోషించినాడు? మా ఆయన ఉంచుకున్న ఆమె ఇద్దరు ఇప్పుడు వాళ్ళు భార్యాభర్తలు గూడబడి మా ఆయనతోనే ఇప్పుడు ఏటపోతు కోసటం మా ఆయన. ఓ మస్తు మజా చేసుకున్నారా? మేడం నేను నీకు నీ వాళ్ళు పోయా, నాకు నా ఇద్దరు మనం బరంపురం అని చెప్పేసి అని వాళ్ళిద్దరు కలిసి ఆటపోతు అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పిల్లలంతా ఉన్నారు. మా పాప అమ్మాయి కూడా ఉన్నారు. మా సార్ విడాకులు అయిపోయింది వాళ్ళిద్దరికి? లేదు మేడం. నాకు వాళ్ళ భర్త నాకు కాల్ చేసిండు మేడం. ఏమని నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయినావు, నాతోని మా ఆవిడ గూడ పెడుతుంది అక్క, అసలు ఎందుకు నువ్వు వెళ్ళిపోయినావు ఏందని వాళ్ళ భర్త పడితే మాది గూడైంది సార్, మా ఇద్దరి మధ్యలో గూడైంది అని నేను వాళ్ళ భర్త కన్నా. లేకని వాళ్ళ భర్తతోని గూడబడి వాళ్ళ భర్త పట్టుకొని కొట్టేసి పోలీస్ స్టేషన్లో ఒప్పజెప్పిన తర్వాత మళ్ళీ నాకు కాల్ చేసిండు, నువ్వు రా, నీ ఇంట్లో నువ్వు ఉండు, ఆమె ఎందుకు ఉంటది. ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా ఇద్దరికి డైరెక్ట్ గా పట్టుకొని కొట్టి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అవును మేడం. పోలీసులు ఏమన్నారు? పోలీసు నాకు తెలియదు మేడం ఏమన్నారు. వాళ్ళు భర్తే వాళ్ళు అమ్మోళ్ళని పిలిపించి పట్టించిండ్రు మేడం. పట్టించి ఇద్దరికి కొట్టేసి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి డిపార్ట్మెంట్ లో ఇచ్చిండ్రు మేడం. ఎవరు? మీ ఆయనని ఆమెని? ఆటోమేటిక్ మర్డర్ కేసు పిల్లలతో పెట్టించిండంట మేడం. వాళ్ళ భర్త పిలిచిండు, నేను రాలేదు. కుషాయిగూడ వాళ్ళతోనే ఏదైనా పోవాలి, నేను ఎందుకు వాళ్ళ మధ్యలో దూరాలని నేను రాలేదు మేడం. నువ్వు చెయ్యలేనటువంటి పని ఆయన చేశాడు. ఆయన తెలుసుకున్న క్షణమే నీ భర్త మీద కేసులు పెట్టాడు. పెట్టిన తర్వాత నిన్ను పిలిచి నీ కాపురం నువ్వు చేసుకోమ్మా అని చెప్పేసి నిన్ను పిలిచినప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోవడం అనేది నీ తప్పు. ఇన్ని రోజులు బయటలో ఉంచేసి డైరెక్ట్ జనవరి 1కి ఇంటికాడ తీసుకొచ్చిండు డైరెక్ట్గా. పెళ్లి చేసుకున్నాడా? మనకి తెలియదు మేడం. ఈమెకి డైవర్స్ అతను ఇవ్వలేదు, ఆమె హస్బెండ్కి డైవర్స్ ఇవ్వలేదు. బట్ దే ఆర్ లివింగ్ ఇన్ టుగెదర్ ఇన్ వన్ రూఫ్, అండర్ వన్ రూఫ్. ఇది ఏంటి సార్? జనరల్గా అయితే ఈమెకి డైవర్స్ కంపల్సరీ ఇవ్వాలా, తర్వాత ఆమె కూడా డైవర్స్ తీసుకోవాలా. కానీ మరి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో వాళ్ళు ఉన్నట్టుంది. వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు సార్. ఈ మ్యూచువల్ కన్సర్న్ ఏమవుతుంది, ఆ పిల్లలు ఏమవుతుంది, ఆ భర్త ఏమవ్వాలి, ఈ భార్య ఏమవ్వాలి? ఇప్పుడు ఈమె గట్టిగా పోరాడాలి కదా. ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళ హస్బెండ్ కాల్ చేసినప్పుడు, వాళ్ళ హస్బెండ్ కేసు పెట్టినప్పుడు, ఈమె కాల్ చేసినప్పుడు ఈమె కూడా వెళ్ళాలి కదా కంపల్సరీ. డే 1 నుంచి ఏంటంటే పెళ్ళి అయింది కాబట్టి ఆమె పెళ్ళిని కాపాడుకోవడానికి అలా ఉన్న పిల్లల జీవితం ఖరాబ్ కావద్దని ఆమె సాక్రిఫైస్ చేస్తూ వస్తున్నది. ఇవాళ కాకపోతే రేపైనా మారకపోతాడా, ఎల్లుండైనా మారకపోతాడా, ఏదో రకంగా మారకపోతాడా, ఏదన్నా గొడవ పడితే పిల్లల జీవితం అయినా ఖరాబ్ అయిద్దేమో అనే ఉద్దేశంతోనే ఆమె మంచి మనసుతోనే అర్థం చేసుకొని పిల్లల కోసం ఆమె సాక్రిఫైస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు భార్య క్వశ్చన్ చేసింది అనుకోండి, అవతల వాడు తప్పించుకునేటటువంటి మూమెంట్లో అతి నీచమైనటువంటి సంబంధాలు కూడా కలుపుతాడు. అంటే ఇప్పుడు ఉన్నామే కూతురనో చెల్లెలనో అక్కనో కూడా చెప్పేటటువంటి వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. మీకు తెలిసిన కేసులు బోల్డ్ ఉన్నాయి అలాంటివన్నీ. అవి మనం ప్రూవ్ చేయలేనటువంటి, వాళ్ళని నిలువున కోసిన అవతల ఉన్నటువంటి అది కూడా తండ్రిలానే చూసుకుంటున్నానంటది, అన్నయ్య అని అంటది, లేకపోతే మా బాబాయ్ గారు అని అంటది, లేకపోతే ఇంకేమన్నా అంటది. కానీ యువతల వాడు కూడా అదే పలుకుతాడు. ఇది మనం ప్రూవ్ చేయలే. కానీ జరుగుతున్నది ప్రపంచానికి తెలుసు, భార్యకి తెలుసు, కానీ కోర్టులకు ఎందుకు తెలియవు సార్? కోర్టుల దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది కదా. ఆమె కనుక నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లు ఇప్పించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అది స్టార్టింగ్లో వెళ్ళిపోయేది. అది స్టార్టింగ్ తీవ్రత ఎప్పుడైతే ఈమెకు తెలిసిందో, ఈమెకు అనుమానం వచ్చిందో, మనం ఇంతకుముందు చెప్పినప్పుడు ఎప్పుడైతే ఈమె హెల్మెట్ గురించి మాట్లాడినప్పుడు అప్పుడే గట్టి యాక్షన్ తీసుకొని ఉండి అప్పుడే కనుక మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మనకు సఖీ సెంటర్ ద్వారా కానీ లేకపోతే పోలీసుల ద్వారా కానీ కౌన్సిలింగ్ ఇచ్చి ఉంటే ఆ భయం అప్పుడు ఉంటుండే. ఆమె ఆల్రెడీ ఒకసారి కేసు పెట్టడం జరిగింది. ఆమె ఒంటి మీద దెబ్బలు చూసి ఇమీడియట్గా పోలీసు వాళ్ళు వాళ్ళ ఆయనను పిలిపించడం జరిగింది. అప్పుడు ఏమన్నారమ్మా మరి పోలీసు వాళ్ళు? పిలిచి ఏమన్నారు నాకు చెప్పలేదు మేడం. నువ్వు ఎందుకు పోయినావు మరి పోలీస్ స్టేషన్కి అట్లాంటప్పుడు? ఆమె భయానికి పోలీస్ స్టేషన్ పోయింది అంతే. ఓన్లీ భయానికి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత ఏ రకమైన ఫాలోఅప్స్ కానీ చర్యలు కానీ తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే భారతదేశంలో ఉన్నన్ని చట్టాలు, మహిళలకు ఉన్నన్ని చట్టాలు భారతదేశంలో తప్ప ఎక్కడ ప్రపంచంలో లేవు. ఏముంది సార్, ఎట్లా ఉందంటే చట్టాలు ఎలా పనికొస్తున్నాయంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటానికి వీటికి చట్టాలు ఉపయోగపడుతున్నాయి. కానీ ఇట్లా పోరాడే వాళ్ళకి నిజంగా భార్యలకి ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు సార్, టు బి ఫ్రాంక్. కానీ ఫెయిల్యూర్ ఎందుకు అవుతున్నాయి అంటే
వాళ్ళు పోరాటం లేదు, ప్రతిసారి ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇట్లా పోరాడనోళ్ళు ఉన్నారు, నేను కాదని అంటలేను, బట్ తక్కువ పర్సంటేజ్. ఎందుకంటే ఏ భార్యకైనా భర్త విషయానికి వచ్చేసరికి ఎక్కడ లేని స్వార్థం ఉంటుంది. ఎక్కడ నా భర్త నాకే, నన్నే చూడాలి, నాతోనే ఉండాలి, ఇంకొకరిని చూడడానికి లేదన్న ఫీలింగ్ ఉంటుంది. అది ఉండడం న్యాయం, అది ఉండడం ధర్మం. అది లేకపోతేనే దరిద్రం నిజానికి చెప్పాలంటే. సో అట్లున్నా కూడా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే ఇప్పుడు చెప్పండి. రెండోది మీరు చెప్తారా, నాతో చెప్పిస్తారా? ఎక్స్క్యూషనే. ఎందుకంటే నేను కొన్ని లక్షల కేసులు చేస్తున్నా కదా. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్నంత ఆవేశము, ఎందుకంటే చట్టం అనేది ఎప్పుడు కూడా క్విక్ రిజల్ట్ ఉండదు. మీరు అంటున్న వర్జన్ ఒకటి ఉంది, నేను కాదని అంటలే, అది ఒప్పుకుంటున్నా. అది ఒక 5% 10% ఉండొచ్చు. కానీ మిగతా కేసులన్నీ ఏమవుతున్నాయి? ఎవరు స్ట్రాంగ్ గా పోరాడుతున్న వాళ్ళకి ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతున్నా. చెప్పండి సార్, నాకు స్ట్రాంగ్ గా పోరాడితే ఏమైతుందో చెప్పమంటారా? నువ్వు ఏమన్నా చేసుకొని బరి తెగించి కుల్లా తిరిగేటోళ్ళు ఉన్నారు. 100% నేను చూపిస్తాను సార్. కుల్లా ఏ ఒక్కడు ఎంట్రుక పీకలేడు సార్ వాళ్ళని. డెఫినెట్లీ నేను ఛాలెంజ్గా చెప్తున్నా, ఇదే విషయంలో ఈ అమ్మాయిని స్ట్రాంగ్ ఉండమని చెప్పండి. అతన్ని ఊసలు లెక్క పెట్టిసకపోతే నేను నిలబడతాను. ఏం చెప్తావమ్మా? సరే మేడం. చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. మహిళలు పోరాడే విధానంలో చాలామంది ఏంటంటే ఏదో ఒక దశలో కాంప్రమైజ్ అయిపోతారు. ఎందుకంటే కోర్టుల చుట్టూ తిరగలేకనో, లేకపోతే సరైన అడ్వకేట్ దొరకకనో, ఆ చట్టాల మీద అవగాహన లేకనో, లేకపోతే వాళ్ళకు ఏదన్నా కుటుంబ పరిస్థితుల వల్ల చాలా అప్లికేషన్స్, చాలామందికి ఇవాళ నేను చెప్తాను, చాలామందికి అప్లికేషన్ రాయనికి రాదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఏ మహిళకు అప్లికేషన్ రాయనికి రాదు. వాళ్ళ అప్లికేషన్ రాసేటప్పుడు వాళ్ళ ఎమోషన్ రాస్తారు, చట్టం రాయరు. అంతే కదా సార్, బాధతో పోతారు కదా సార్ వాళ్ళు. చట్టం రాయరు. అదే చెప్తున్నా నేను, చట్టాల మీద అవగాహన ఉండి చట్టాలను అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని చెప్తున్నా నేను. మీరు చెప్తున్న విధంగా ఆలోచిస్తే చట్టం అనేది ఒక అఫీషియల్గా మీరు అంటున్నట్టుగా దాన్ని ఫాలో అవ్వడం కరెక్టే, నేను కాదని అంటలే. కానీ చట్టంకి కూడా ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అనేది గొప్ప విషయం. ఇక్కడ ఫామ్ ఫిలప్ చేయడానికి వస్తుందా, పద్ధతులు వస్తాయా, ఇవన్నీ కాదు కదా. అల్టిమేట్గా చట్టం రూల్ కూడా అదే. ఎవరైతే ప్రాబ్లంతో వస్తారో వాళ్ళ దిక్కు న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేసి తీరాల. కానీ అట్లా జరుగుతలేదు కదా, అదే కదా ప్రాబ్లం అంతా. ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి కొన్ని వందల సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, నీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి పోతారు ఈ దేశంలో. అడ్వకేట్కి మొత్తం అయిపోయిన దగ్గర ఎంత అయిపోయి మొత్తం సమస్య జట్లమైన తర్వాత పోతారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళే ముందు ఎంతమంది అడ్వకేట్ దగ్గర కన్సల్ట్ అవుతున్నారు? మరి అదే ఒక ఆరోగ్యం బాగాలేకపోతే మీరు ఒక డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్లీ పోయి ఏదో ఒక డాక్టర్ దగ్గరికి పోతారు. ఇంటి పక్కన డాక్టర్ దగ్గర కన్నా పోయి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, ఇక్కడ ఫెయిల్యూర్ అవడానికి కూడా లాయర్ల దగ్గరికి లేకపోవడానికి కారణం కూడా ఏంటంటే, మనుషుల్ని కాపాడేది కేవలం పోలీసులు, చట్టం అనేది మాత్రమే తెలుసు తప్ప న్యాయస్థానాలు ఉన్నాయనే దాని మీద అవగాహన కలిగించలేదు. ఇది వాస్తవం. కలిగించలేదు అంటే అందరికీ ఉన్న అభిప్రాయం అది. దాన్ని మార్చడానికే కదా మనం ఇన్ని లీగల్ ప్రోగ్రామ్స్ చేసేది. ఇప్పుడు మేడం చెప్పిన పాయింట్తో పాటు ప్రతి ఒక్కరికి దృష్టి ఎట్లుంటుంది అని అంటే, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే ధైర్యంగా మాట్లాడగలిగితే 4 మెట్లు ఎక్కితే సరిపోతుంది, మహా అయితే ఒక ఫామ్ ఫిలప్ చేయాలి. అదే ఒక అడ్వకేట్ దగ్గర పోయి మాట్లాడాలి అని అంటే మన దగ్గర పైసలు ఉన్నాయా లేదా అనేది అడ్వకేట్ చూస్తారు, మనం పైసలు కూడా ఇవ్వాలి అనేది ఒక ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళరు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మీరు చెప్పుండ్రి, ఫస్ట్ వచ్చి ఒక ప్రాబ్లమ్ని మీకు చెప్పుకొని అది ఏ విధంగా మేము దాంట్లోకి పోవాలి అనే అడ్వైస్ తీసుకోవాలని. ఆయన చెప్పింది ఒకటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీజు తీసుకుంటారు, ఆ తర్వాత ట్రీట్మెంట్ అని అంటే అన్ని చేస్తామా తీసుకుంటారు. మరి యాజ్ యూజువల్ లాయర్ కూడా కన్సల్టేషన్ తీసుకుంటారు. అవును సార్, కరెక్ట్. ఇప్పటికి నేను చెప్తున్నా, ఇప్పటికి ఒక విషయం చెప్తున్నా ఏంటంటే, సరే ఈ అమ్మాయి వరకు మనం వదిలిపెడితే, ఇప్పటికీ మా దగ్గరకు వచ్చే క్లయింట్లలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ క్లయింట్స్ ఉంటారు, హై ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఐఐటీలో లేకపోతే ఐఎంఎంలో చదివి పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే ఉంటారు. నాకు తెలిసి ట్యాక్స్ వాళ్ళు నెలకు ఒక 2-3 లక్షలు ట్యాక్స్ కడుతుంటారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి, వాళ్ళ కుటుంబంలో సమస్య వచ్చి, ఏదన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళు మా దగ్గర వచ్చి చెప్పే డైలాగ్ ఏముంటుంది, మీకు ఎంత కావాలో చెప్పండి, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం మా ఇంటా ఉండలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్తే నామోషి, ఇదే డైలాగ్ కొడతారు వాళ్ళు. అని నేను 100 సార్లు చెప్తా, పోలీస్ స్టేషన్ అనేది మనం ఇచ్చే ట్యాక్సుల నుంచి పోలీస్ స్టేషన్ రన్ అవుతుంది. వాళ్ళు మన రక్షణ కోసం ఉన్నారు, వాళ్ళు అక్కడికి పోతే ఇబ్బంది పెట్టారు, మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వెళ్ళాలా, మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెళ్ళాలని చెప్తా. ఇప్పటికీ ఈ దేశంలో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా 2 డైలాగ్స్ నాకు ఎప్పటికీ రోజుకు 10 సార్లు వింటా నేను. ఒకటి, ఇప్పటివరకు నేను అడ్వకేట్ ఆఫీస్కి రాలేదని చెప్తా. ఇప్పటికి అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఇప్పటికీ నెగిటివ్ ఉంది. ఏమని, అడ్వకేట్ దగ్గరికి వెళ్తే దోసుకుంటాడనో, లేకపోతే అడ్వకేట్ దగ్గరికి వెళ్తే న్యాయం చేయడనో ఇప్పటికీ ఉంది. అది మార్చాల్సిన శక్తి ఎవరికి ఉంటుంది? సమాజానికే ఉంటుంది.
నువ్వు దేన్నైనా ఒక దూరం పెట్టేసి దాన్ని పరీక్షించకుండా వెళ్తా అంటే ఏం చెప్తాం? సో డెఫినెట్లీ ఫస్ట్ వెళ్ళమని సమస్య చెప్తాం. వచ్చినప్పుడు పోలీస్ పోలీస్ స్టేషన్కి అడ్వకేట్ దగ్గరికి వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. మొన్న ఒక ఎపిసోడ్లో సార్ అన్నారు ఎంటర్టైన్మెంట్ అని మాట్లాడుతుంది సుమన్ టీవీని. ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది ఎడ్యుకేషన్ కూడా ఉంది. దాన్ని చూడలేని మురుగులకి మనం ఏం చెప్తాం? ఇప్పుడు లా అనగానే లాయర్లు ఫీజులు తీసుకుంటారనే మోడ్లో ఉన్న వాళ్ళకి మనం ఏమి చేయలేం. పోలీస్ స్టేషన్ అనగానే పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువులు పోతాయి అనుకుని పరువుని గురించి ఆలోచించే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను కదా, ఏమీ జరగదు. అక్కడ వెళ్ళి చూడండి, అదేంటో మీకు అర్థమవుతుంది. ఓపెన్గా మాట్లాడితే ఒక వైఫ్ కనుక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే, ఒక భర్త మీద కానీ లేకపోతే అత్తామామ మీద కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు జనరల్ రూల్ ఏముంటుంది? పోలీస్ వాళ్ళు ఆపోజిట్ పార్టీకి కాల్ చేస్తారు, నీ మీద కంప్లైంట్ వచ్చింది రమ్మని కాల్ చేస్తారు. ఓకే, నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తా, వెళ్ళండి, మాట్లాడండి, కూర్చోండి, సమస్య సాల్వ్ అవుతుంది. ఆ అమ్మాయి ఇచ్చిన తప్పుడు కంప్లైంట్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే దే డోంట్ వాంట్ గో టు ద పోలీస్ స్టేషన్. వద్దు సార్ మాకు ఏం లేదు, మీరే మాట్లాడండి అంటారు. అరే నువ్వు దేశంలో ఒక పౌరునివి, నువ్వు ట్యాక్స్ కడుతున్నావు, నీకు ఒక చట్టం ఉందని తెలవాలా, ఒక గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుంది, ఒక పోలీస్ స్టేషన్ ఎట్లా రన్ అవుతుంది. రేపు నీకు కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు నేనున్నా, రేపు నీ కొడుకో ఇంకోళ్ళకో కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి నువ్వు చెప్పడానికి ఒక స్టోరీ అన్న ఉండాలి కదా. గో టు ద పోలీస్ స్టేషన్ కూడా పోరు. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పేది ఏంటి అంటే చట్టాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. కాకపోతే అందరికి అడ్వైజ్ చేస్తున్నా ఏంటంటే ఏదన్నా ఒక చట్టపరంగా ఏదన్నా ఒక చర్య తీసుకునే ముందు కంపల్సరీ ఒక 500 1000 రూపాయలు కట్టి నియరెస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళండి. మీరు వెళ్తే వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు, దాన్ని ప్రాసెస్ చెప్తారు, దాని తర్వాత ఈజీ అవుతుంది మీకు ఇష్యూ. ఒక్కసారి అడ్వకేటు కోర్టు అని పోతే అక్కడ ప్రూఫ్ ఇంపార్టెంట్. ప్రూఫ్ లేనిది న్యాయం ఉన్నా నడవదు. ఈ విషయం అందరికీ తెలుసు, చదువుకున్నోడికి తెలుసు, చదవనోడికి తెలుసు. ఇది కూడా ఒక భయం, ప్రతిదానికి ప్రూఫ్ చూపించలేము సార్. అంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో మనం అది కూడా చాలా స్పష్టంగా చాలా సందర్భాలు చెప్తున్నాం. ఏంటంటే సివిల్ కేసు వాదించాలి అంటే మీకు డాక్యుమెంట్ ఉండాలి, డాక్యుమెంట్ ఉంటేనే సివిల్ కేసు అవుతుంది. ఒక క్రిమినల్ కేసు గురించి మనం ఏదైనా చేయాలి అంటే ఎవిడెన్స్ ఉండాలి. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్కి 2 ఉండవు. ఎందుకంటే ప్రతిదీ డాక్యుమెంట్ పెట్టుకోనో, ప్రతిదీ ఎవిడెన్స్ పెట్టుకోనో మనం చేయలేము. మ్యాట్రిమోనియల్ ఇష్యూ అనేది ఒక 4 గోడల మధ్యలో జరిగే సంఘర్షణ. అది ఆ చట్టాల మీద వాటికున్న అవగాహన కనుకుంటే మనం ఒక ప్రూఫ్ ఎట్లా సంపాదించవచ్చు, దాన్ని ఎవిడెన్స్ కింద ఎట్లా ప్రూవ్ చేయొచ్చు, దాన్ని సర్కమ్స్టెన్స్ ఎవిడెన్స్ అని ఎట్లా అంటారు, లేకపోతే సబ్స్టిట్యూషన్ ఎవిడెన్స్ అని ఎట్లా అంటారు అనేది మనం స్పష్టంగా మనం నిరూపించవచ్చు. ఇది ఎప్పుడు తెలుస్తుంది సార్? ఒకసారి మెట్లు ఎక్కితే, అటు పోలీస్ స్టేషన్ మెట్లు ఇటు లాయర్ మెట్లు ఎక్కితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి దే విల్ గెట్ నాలెడ్జ్. అట్లీస్ట్ ఎలా ఉండాలి, ఎలా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈవిడ ఇక్కడ వరకు వచ్చారు, నీకు ఎన్ని విషయాలు తెలిసినాయి అమ్మా, ఇప్పుడు ఎలా పోరాడాలనేది ఒక అవగాహన అయితే వచ్చిందిగా. ఇంతకు ముందు 3 సంవత్సరాలు నువ్వు నోరు మూసుకొని కూర్చొని ఉన్నావు కదా, నేను వెళ్ళిపోయానమ్మా అనేసి ఇందాక అన్నావు కదా నువ్వు. మరి ఇప్పుడు వచ్చావు ఇక్కడికి. ఇంత రచ్చ జరుగుతుంటే కూడా నువ్వు పోయి మీ అమ్మగారి ఇంట్లో ఉన్నావు, అక్కడ వాళ్ళ కొట్లాట తీసుకెళ్ళిండ్రు హాస్పిటల్కి, మీ ఆయన ఆమెని పట్టించిండ్రు, పిలిచిండ్రు, పోలేదు. దాని తర్వాత అట్లీస్ట్ మీ ఆయన దగ్గరికి పోయినావా, ఫోన్ చేసినావా, మాట్లాడినా? పెద్ద మనుషులతో పంచాయతీ కూడా పెట్టించిన మేడం. నా ఇంట్లో నేనే నా పిల్లలతోనే ఉంటా అన్ని మా వాళ్ళకి తీసుకొని నా ఇంటికి వస్తే మేడం నువ్వు ఎందుకు వచ్చినావు అని రాడ్డుతోని కొట్టిండు మేడం. నాకు మళ్ళా కొట్టిండు. ఇప్పుడు ఒక భర్త కనుక కొడితే మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, దాంట్లో ప్రొటెక్షన్ ఆర్డర్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే భర్త ద్వారా కానీ, భర్త బంధువుల ద్వారా కానీ, అత్తామామల ద్వారా కానీ మనకు కొట్టడం లాంటిది కానీ, బెదిరించడం లాంటిది కానీ చేస్తే మనం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద మనం ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం ప్రొటెక్షన్ కనుక అప్లై చేసుకుంటే దెన్ దే విల్ గివ్ ద ప్రొటెక్షన్. హూ నోస్ దట్? పాప అమ్మాయికి ఏం తెలుసు సార్ డొమెస్టిక్ వైలెన్స్ అనే ఆమెకు అక్రమ సంబంధం అనడమే రావట్లేదు, ఇంకా డొమెస్టిక్ వైలెన్స్ అనే పదానికి అర్థం ఎక్కడ? అమ్మాయి చేసే తప్పేంది అంటే ఆమె పోరాటం కంటే, అంటే చట్టపరంగా అది కూడా వాస్తవమే, మనం అంగీకరించాల్సిన విషయాలు ఏంటంటే ఏ ఆడపిల్ల అయినా కూడా తన సంసారంలో ప్రాబ్లం వచ్చినప్పుడు మన భారతదేశంలో చట్టాలని అప్రోచ్ చేయే ముందు వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళ తెలివితేటల ప్రకారం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఎక్కువ రచ్చ కావద్దు, పిల్లలు ఉంటారు, సమాజంలో ఒక గౌరవం ఉండాలనే ఉద్దేశంతో మనం ఎక్కువ ఆలోచిస్తాం. భారతదేశంలో మోరల్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది, చట్టం కంటే ఎక్కువ మనం మోరల్కి వాల్యూ ఇస్తాం. భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏంటి అంటే, ప్రపంచం మొత్తం మీద గొప్పతనం ఏంటి అంటే మనం మోరల్స్కి వాల్యూ ఇస్తాం. అంటే ఇప్పుడు ఒక భార్య భర్తున్నారు అనుకో, వేరే అమ్మాయి వచ్చినప్పుడు అన్న కింద పరిచయం చేసేస్తాం. అవును అవును, అర్థమైందా? దట్ ఇస్ ద మోరల్. తర్వాతనే చట్టం. చాలా బ్యూటిఫుల్ అండి, అదే అంటున్నా. మన సంప్రదాయాలు. కాబట్టి ఆ క్రమంలో వీళ్ళు ఈ సమస్యని మనం అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకోవాలనే క్రమంలో వీళ్ళు తప్పులు చేస్తుంటారు తప్ప వాళ్ళకి నిజంగా పోరాడాలని మనసులో ఉంటుంది. కానీ ఆ పోరాటం వల్ల ఇంకేమైనా ఇబ్బంది పడతాడేమో,
ఇంత కొట్టినా కూడా. ఆహా, భర్త ఇబ్బంది పడతాడేమో అని. ఇట్లాంటి బంధాలు వీళ్ళకి ఎప్పుడు అదేస్తుంటుంది. అట్లా ధైర్యంగా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ ఇంట్లో ఉండటానికి. లేదు అసలు ఏ కంప్లైంట్ అవసరం లేదు. మీరు ఇప్పుడు కూడా ఈ స్టూడియో ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీ పాపని తీసుకొని మీ ఇంటికి మీరు తలుపులు బద్దలు కొట్టి ఉండొచ్చు. పెళ్లి చేసుకున్న భార్యకి విడాకులు ఇయ్యనంత వరకు సర్వ హక్కులు ఉంటాయి. ఒకసారి సార్ని కలవండి అమ్మా, కలిస్తే మీరు ఏం చేయాలి అనేది సార్ గైడెన్స్ ఇస్తారు. దాని ప్రకారము మీరు ఇది చేయొచ్చు. అన్న తమ్ములతోనే అక్రమ సంబంధం కడతాడు మేడం, అన్నలతోటి. ఆయనకున్న అక్రమ సంబంధాన్ని పక్కదారి పట్టించి ఒక కొత్త ఇష్యూని తెర మీద తేయటం వల్ల ఇష్యూ ఇటు డైవర్ట్ అయ్యిందనే టాపిక్ తప్ప అది. ఒక్క విషయము వాళ్ళ డాటర్ని అడగాలనుకుంటున్నాను నేను. నువ్వు చూసినావు కదా, నీకు స్పష్టంగా నీకు అర్థమైంది ఏంది, ఏం చేయాలంటావు చెప్పు. నీకు ఏం కావాలి, ఎట్లుండాలి, వ్యవస్థ ఎట్లుండాల్సింది? 11th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయింది. నేను దాని ముందు రోజే డాడీ కాల్ చేసి మమ్మీ దగ్గరికి వెళ్తాను, డాడీ గుర్తుకొస్తుంది. నువ్వు అప్పుడు వరకు ఎక్కడున్నావు? అప్పటి వరకు హాస్టల్, నేను ఖమ్మంలో హాస్టల్లో చదివాను. ఓకే. ఇలా మమ్మీ గుర్తుకొస్తుంది, చాలా రోజులు అయింది కదా అని అంటే, వద్దు నువ్వు ఎటు ఏంటి 2 పడవల మీద కాలు పెట్టి నడుస్తున్నావా ఏంటి, ఒక సైడ్ ఉండవా నువ్వు? నడిచేటిది ఆయన కదా. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, హలో, వీరన్న గారు మాట్లాడుతున్నారా? అవునండి. నమస్తే అండి, మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాము. చెప్పండి మేడం. మీ ఆవిడ సుమన్ టీవీకి వచ్చింది. మీ ఆవిడ మీ బిడ్డ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మీరు ఆవిడతోని ఇప్పుడు కలిసి ఉంటలేరు, ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టినరు అనే విషయాన్ని ఆమె ఇక్కడికి వచ్చి చెప్తుంది. మీకు ఇంకో అక్రమ సంబంధం ఉందని కూడా చెప్తుంది. ఏంది అసలు ఏం జరుగుతుందండి? ఏమో తెలియదండి నాకు కూడా పెద్దగా. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలవాలి. కాదు, ఇప్పుడు మీ ఆవిడ మీకేం తెలుసో అది చెప్పండి పోనీ. మీరు మీ ఆవిడతో కలిసి ఉన్నారా? మా ఆవిడకి అడగండి మేడం, కలిసి ఉండదు లేదు చెప్తారు కదా. అంటే ఆమె లేదు, అలా అమ్మగారి ఇంట్లో ఉంది, మీరు ఇంకొక ఆమెను తీసుకొచ్చి పెట్టుకున్నారు అనేసి చెప్తుంది ఆమె. మరి ఆమె చెప్పింది నమ్మన్నాను మేడం. ఇక నేను చెప్పింది ఎందుకు నమ్ముతారు? ఇవన్నీ ఎందుకని మేడం, ఇప్పుడు కోర్టులో నడుస్తుంది కదా మాది కేసు. అవునండి, కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఫ్యామిలీ కౌన్సిలరు, అడ్వకేట్ ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. ఎందుకంటే అన్ని పంచాయతీలు అయిపోయినాయి మేడం, అన్ని పంచాయతీలు అయిపోయినాయి, అన్ని దాదాపు 10-15 పంచాయతీలు అయిపోయినాయి, అన్ని కేసులు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి మేడం. అన్ని చేసే కాడికి అన్ని చేసింది. మరి మీ భార్యతో మీకు ఏంది ప్రాబ్లం చెప్పండి నాకు ఒక్కసారి. ఆమెకి ఏం తక్కువ చేశాను? అంత తప్పుడు పని చేయడానికి ఆమెకి ఏం అవసరం వచ్చింది? అంత తప్పుడు పని ఏం చేసింది మీ భార్య? ఒకరితో పెట్టుకుంది మేడం. దానికి సాక్ష్యం ఎవరో కాదు, నా బిడ్డ, నా కొడుకు, కాలనీ మొత్తం. సరే, ఒక్క నిమిషం. సాక్ష్యం కదా, సాక్ష్యం నీ బిడ్డ ఇక్కడనే ఉంది, శ్రీలత. మీ అమ్మకి ఎవరితోనో వేరే వాళ్ళతో కనెక్షన్ ఉందట, మీ నాన్న చెప్తున్నారు. దానికి సాక్ష్యం నువ్వేనట. నువ్వేమంటావు మరి? ఒక్కసారి మీ పాపతో మాట్లాడండి. అరే మీ బిడ్డతో మీరు మాట్లాడడానికి ఏముందండి, ఒక్కసారి మీ పాపతో మాట్లాడండి. హలో, చెప్పు చెల్లి. ఏమన్నా డాడీ, నేను ఎవరితో ఏమనలేదు, అన్న ఏమనలేదు, ఇంకోళ్ళు ఏమనలేదు, అందరు ప్రతిరోజులే. మీరు నా దగ్గర రికార్డింగ్ లేదనుకుంటున్నావా? నువ్వు మాట్లాడింది, నువ్వు చెప్పింది, పంచాయతీలో చెప్పింది. వీరన్న గారు ఆ రికార్డులు మాకు పంపించండి, మేము అవి కూడా మేము వింటామండి. వీరన్న గారు కాదండి, వద్దులే అంటున్నారు. మీ తరపున ఉంటే మేము స్ట్రాంగ్ గా మాట్లాడతాం కదండి. మా తరపున ఉన్న స్ట్రాంగ్ మాట్లాడిన ఏం చేస్తారు మేడం? పోయిన దాన్ని తీసుకొచ్చి నాకు అంట కడతారా? కట్టలేరు కదా. అవునండి, ఎందుకు అంట కట్టమండి? భార్య అన్న తర్వాత ఎట్లా వదిలేస్తామండి? అంటే ఎవరున్నారు మీ ఇంట్లో? ఎవరున్నారండి? వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు? అరే కాదు, వీరన్న గారు కట్టలేరు అంటున్నారు అని అంటే తప్పు మీ దగ్గరే ఉందని జనాలు అనుకుంటారు. అనుకోమంటారా? మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. మగవాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడతారని కూడా తెలుసు. ఎవరో ఎప్పుడు చూసినా నువ్వు మగవాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడుతున్నానని టీవీ సాక్షిగా అనిపించవయ్యా. మీ వీడియోలు ఎన్నిసార్లు చూస్తలేను మేడం. ఎన్నిసార్లు చూసినప్పుడు మగవాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడినా నేను? అదే పని. అవును, కరెక్ట్ గా దొరికినావు. రోజు నీకు ఇదే పని. ఆడోళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆడోళ్ళందరినీ ఇజ్జత్ తీసి మాట్లాడడం అనేది నీకు బాగా ఇదే పని అంట. మీరు ఏం న్యాయం చేస్తారు? రోజు ఎవరికి అన్యాయం చేస్తారు, ఎవరికి మాట్లాడుతారు అని నేను రోజు వీడియోలు చూస్తా ఉంటాను. ఎవరికి అన్యాయం చేసినామో తీసుకురా బిడ్డ. వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మేము వినం.
మేము వినమయ్యా. అట్లా అనుకుంటే మీ ఆవిడకే నేను బోల్డని చెప్పాల్సి వస్తుంది. మీకు ఫోన్ చేసి మీరు వయ్యాకి అని మాట్లాడకండి మేడం అని చెప్తున్నా నేను. నేనేమన్నాను? అది నాకంటే చిన్నోడివి ఏంటయ్యా అన్నాను. ఎందుకు ఏంటయ్యా అన్నది కూడా నీకు అమర్యాద అనంటే ఇక జీవితంలో నిన్ను ఎవడో బాగు చేయలేడురా నాయన. మీ ఆవిడ ఏదైతే చెప్పిందో అది మొత్తం వాస్తవం చెప్తున్నాను కదా. నువ్వు నాకంటే చిన్నవాడివి. నేను కౌన్సిలింగ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అయ్యా అనే మాట్లాడతా. అయ్యా అంటే మాకు చాలా గౌరవమైనటువంటి పదం. వయ్యా అంటున్నారు, అయ్యా అంటలేరు. ఇనవయ్యా అంటున్నారు, అయ్యా అంటలేరు. అయ్యో ఇనవయ్యా, మరి అయ్యా అన్నప్పుడు ఎనవయ్యా అనక ఎనరా అంటారా? సరే మీతో మేము మాట్లాడలేము కానీ చెప్పండి. నేననేది మీ ఆవిడతోటి ఏంటి ప్రాబ్లం? ఇవాళ నీ ఇంట్లో ఈ పరాయి స్త్రీతో నువ్వు ఉంటున్నావు అనేది ఎలిగేషన్. అది వాస్తవమా కదా? సేసార్ నో. మాకు ఎటువంటి పరాయి స్త్రీతోనే నాకు సంబంధం. రైట్. అయితే ఆవిడ రైట్స్ ప్రకారం ఆవిడ మీ ఇంటికి వస్తుంది. ఆవిడ రైట్స్ ప్రకారం వస్తుంది. ఆమె ఇంట్లో ఆమె ఉంటది. ఆమెకి స్థానం ఇవ్వండి. ఆమె తప్పులు చేస్తున్నట్టయితే మాకు పంపించండి. మేము మీకు న్యాయం చేస్తాము. ఖచ్చితంగా మీ తరపున మేము నిలబడతాం. ఆమెకి న్యాయం చేస్తాం. నీకు అవసరం లేదు కాబట్టి ఆమెకి మేము న్యాయం చేస్తాము. మిస్టర్ వీరయ్య గారు ఖచ్చితంగా న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళతోటే వస్తుంది మీ వీరయ్య గారు. ఓకేనా? మా మిస్సెస్ కి ఇప్పుడు 4 సంవత్సరాలు వెళ్ళిపోయి నిన్నటి వరకు 10వ తరగతి ఎగ్జామ్ ఎవరు కూడా పాప నాతోనే ఉంది. మీతో లేదండి, హాస్టల్లో ఉంది. అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తాను రా భయ్? పెడితే నీ దగ్గరికి ఎందుకు వస్తా? మంచిగా మాట్లాడు, సంజాయించి మాట్లాడు. నేను చాలా మర్యాదగా మాట్లాడతా. నీ అంటే నా పడితే డాష్ బగలు కొడతాడు వచ్చి. తమాషా పడుతున్నావా? తమాషాలు తెలుస్తున్నావా? నువ్వు ఇక్కడ కూర్చొని ఒక ఉన్నతమైనటువంటి స్త్రీతో మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ సరిగ్గా లేదంటే నువ్వు నీ భార్యని సరిగ్గా చూసుకున్నావని మేము అనుకుంటున్నావా? సరే వీరయ్య, నేను చెప్తున్నాను విను వీరయ్య. చుక్కలు చూపిస్తా నీకు చుక్కలు చూపిస్తా. నడు. మరి ఇంత దారుణంగా మాట్లాడదు. అవును మేడం, అట్లనే ఎక్కడైనా నాకు అట్లనే చేస్తాడు మేడం. కన్న కూతుర్ని బూతులు తిట్టాడు మ్యామ్. వాడు నీ పెడతాడా అని మాట్లాడుతున్నాడు అంటే వాడికి ఎంత పొగరేసి ఉన్నావురా నువ్వు. చూపిస్తా, నా కనిపిస్తాడు నీకు. అది చూపించకపోతే చూడు, నేను ఇక్కడ నీకు చూపించి తీరుతానేమనుకుంటున్నావు. కానీ నిజంగా ఇట్లా మాట్లాడడం మాత్రం చాలా 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 తప్పు. అయ్యా నీ భార్య ఇట్లా చెప్తుంది, ఒక వైపు వినము రెండో వైపు కూడా వింటాము అని ఫోన్ చేస్తే ఉల్టా ఒక పెద్దావిడిని పట్టుకొని ఈ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? ఎంత దరిద్రంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమన్నా తెలివి, నీతి, నిజాయితీ అసలు ఒక మొగోడు అట్లా మాట్లాడతాడా? ఒక మాట చెప్తున్నాను, అతనికి ఆడదానితోటి పడుకోవడం ఒకటే వచ్చు. నేను ఈ పదం మాట్లాడకూడదు. వాడు అదే ధ్యాసలో అదే విధంగా కట్టుకున్న భార్యను కూడా ఆ విధంగానే బయటికి నెట్టేసేసి రోడ్డును పడేసిన కూతుర్ని అక్కడ కూర్చోబెట్టుకుని తల్లికి అక్రమ సంబంధం ఉందని కూతురికి తెలుసని బుకాయించే ఇంతకంటే సంస్కారంగా మాట్లాడతాడని మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. చెప్పు తల్లి, నువ్వు చెప్పేంది ఏమన్నాడు మీ డాడీ? నా దగ్గర ఉన్నప్పుడు ఆమె రికార్డింగ్ చేసి పంపించింది. నువ్వు కూడా మీ అమ్మ లెక్క అవుతున్నావా, అవుతున్నావా, నువ్వు కూడా అక్కడ ఎవరైనా ఉంచుకున్నావా అని అంటుంది. ఎవరు? ఆమె అంటుంది. మా డాడీ పక్క నుండి ఆమె కంటే ఆమె నాకు చెప్తుంది. కాదు, అసలు ఆమెకేం సంబంధం? నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముందమ్మా? అంటే దుబ్బతండలో నీ అమ్మలాగా నువ్వు కూడా తయారైతున్నావు, నువ్వు కూడా చూసుకున్నావా? ఆవిడెవరమ్మా నీ బిడ్డతో మాట్లాడడానికి? ఆమె ఎవరు? ఆమె ఏ వరసతోటి ఉంది? ఏ సంబంధంతో నీ బిడ్డతోటి ఆ మాట మాట్లాడింది? ఊరే నువ్వు ఇట్లాంటి గలీజు పనులు చేస్తూ గలీజు మనుషుల్ని నీ చుట్టూ పెట్టుకొని ఇక్కడ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామని మాత్రం అనుకోకు. ఇక్కడేమి చేతగాక కూర్చోలేదు మేము. ఇక్కడ చేతగాక ఇది ఒక వ్యవస్థ అన్న విషయాన్ని మర్చిపోకండి. మొన్న ఇంటికి వస్తే పాపకు బస్ ఎక్కించిండు మేడం, ఉండకూడదు ఇంట్లో అని. ఎందుకు? ఇంటికి వస్తే నువ్వు మీ మమ్మీ దగ్గరికి వెళ్తా అని అన్నావు కదా, మీ మమ్మీ దగ్గరే ఉండిపో, నాకేం అవసరం లేదని చెప్పి మళ్ళీ బస్ ఎక్కిచ్చేసాడు. ఇంటి వరకు కూడా వెళ్ళలేదు. ఇంటి వరకు వెళ్ళాలా అంటే అది తీసుకురావద్దని ఉంటుంది, పెట్టుకున్నాడుగా ఒకదాన్ని. ఆమెతో మాట్లాడినట్టున్నాడు. బయటికి వెళ్ళి మాట్లాడేసి ఇక నన్ను వచ్చి వెళ్ళిపో నువ్వు, నేను నీకు బస్ ఎక్కిస్తాను వెళ్ళిపో అని చెప్పి బస్ ఎక్కి. ఒరే నీకు అర్థం కాక అడుగుతాను, అసలు కన్న కూతుర్ని సైతం నువ్వు రోడ్డు మీద పడేసి బజారు దానితో మొగుడిని వదిలేసింది, పిల్లల్ని వదిలేసింది, ఒక బజారు దాన్ని పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు? తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా లేకపోతే గొప్పోడిని అనుకుంటున్నావా? పెట్టి చూడు గొప్పోళ్ళ దాంట్లో చెయ్యి, ఏం జరుగుతుందో
ఎరక్కొట్టి పంపిస్తారు. అదే జరుగుతుంది రేపొద్దున నీకు. అసలు మైనర్ అయిన బిడ్డని పట్టుకొని మీది నుంచి బూతులు తిట్టించడం ఆమెతో. అంటే ఒక ఆడపిల్ల సార్, పాపం ఆ పిల్ల బ్రెయిన్, ఆ పిల్ల మనసు ఈ ఏజ్లో ఏమైపోవాలి, ఏంది సంగతి ఇది? డెఫినెట్లీ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఒకవేళ కనుక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఇష్యూస్ చాలా సీరియస్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి మైనర్ యాక్చువల్లీ. అవును. ఓకే, మైనర్ కాబట్టి మైనర్ మీద అట్లాంటి చర్యలు తీసుకోవడం చాలా హీనమైన చర్య అది. మీరు డెఫినెట్లీ మీరు కంప్లైంట్ ఇవ్వండి అమ్మా, మీరు డెఫినెట్లీ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. చాలా హీనియస్, చాలా క్రిటికల్గా ఉంటుంది కండిషన్. కాబట్టి మీరు డెఫినెట్లీ అది కంప్లైంట్ ఇవ్వాలి మీరు. సార్ నిజంగా ఈ విషయంలో కంపల్సరీ మేము మీ వెనుకుండి, సుమన్ టీవీ నిన్ను నడుపుతుంది. నేను చెప్తున్నా, ప్రతి ఒక్క తండ్రికి బుద్ధి రావాలా. ఆడపిల్లని కనడం కాదు, దాన్ని అపురూపంగా పెంచుకోవడంతో పాటు నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చూసుకోవాలి అనే విషయం తెలిసి ఉండాలి. ఈ దరిద్రానికి ఆడపిల్లల్ని కనకండి, దయచేసి కనకండి. కంటే ఆ బాధ్యత తీసుకోవడం ముందు నేర్చుకొని కనండి. ఇంత దరిద్రంగా మాత్రం ట్రీట్ చేయకూడదు. ఆడపిల్లైనా మగపిల్లలైనా పిల్లలమ్మా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి పిల్లలు. అంటే పశువులు కానీ పశువుకి వీళ్ళకి తేడా లేదన్నమాట. అరే నువ్వు కూర్చున్నది ఎవరి షోలో కూర్చున్నావు, ఏ షోలో కూర్చున్నావు, ఎక్కడున్నావు అనేది కూడా జ్ఞానము సోయ మర్చిపోయి కూర్చున్నావు, ఒళ్ళు మర్చిపోయి అంటారు. ఇంకా మా ఒక భాషలో చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి ఉన్నావని అంటారు అనమాట. తెప్పిస్తా, దిగిస్తా, ఖచ్చితంగా దిగుతుంది. శిరస్సు నుంచి సిరిపాదం దాకా దింపుతా. అమ్మ నీకు ఇప్పుడు సార్ చెప్పిండ్రు కదా, నువ్వు కేసు వేస్తే ఈ కేసు చాలా బలపడుతుంది. నీతో అట్లా మాట్లాడడం చాలా హీనం. అది అసలు ఊహించుకోవడానికి చాలా దరిద్రంగా. కాదమ్మా, ఇంత చిన్న పిల్లలు మాకు న్యాయం కావాలి అని రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నటువంటి వీళ్ళని, ఈ దరిద్రుల్ని ఏం చేయాలి? ఇలాంటి తండ్రుల్ని ఏం చేయాలి? కాండ్రించి ఉమ్మాలరా, సిగ్గులేదా? కామంతో కళ్ళు మూసుకుపోయి మీ ఎంజాయ్మెంట్లు మీరు చేసుకుంటూ ఉంటారా? ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, జనాల్ని మెయింటైన్ చేసుకుంటూ పోయి, కనుక్కుంటూ పోయి రోడ్డు మీద పారేసి వాళ్ళు తండ్రి 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 అని చెప్పేసి అని మీ వెంట పడతా ఉంటే ఏ తేలిగ్గా ఉందా మీకు? నిర్లక్ష్యంగా ఉందా మీకు? మీ వెనక ఎవడున్నాడా? నువ్వు ఉంచుకున్నది ఉందా? దాని పులుసు కూడా వంచి ఈ పిల్లకి న్యాయం చేయకపోతే, ఇప్పుడు ఇదే స్టూడియోలో ఒకడికి చెప్పా ముసలోడిని అరెస్ట్ చేపిస్తానని, చేపించినా వాడు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నా మిస్టర్, ఈ పిల్లకి న్యాయం చేయించిన తర్వాతనే నేను మళ్ళీ మాట్లాడతా జనంతో. ఇంకొకసారి ఏ తండ్రి ఎవ్వరూ కూడా ఒక పిల్లల గురించి, ముఖ్యంగా మైనర్ గురించి ఇట్లా మాట్లాడాలంటే వణుకు ఉట్టేలాగా చేయడమే మా బాధ్యత ఈరోజు. చెప్పు, నువ్వు చెప్పు, నీకేం కావాలి చెప్పు. మేము మా ఇంట్లో ఉండాలి మ్యామ్. మీరు ఆ ఇంట్లో ఉండాలి మీ అమ్మతోటి. మీ నాన్నకి బుద్ధి రావాలి. వాడికి బుద్ధి రాకపోతే బుద్ధి ఎలా తెప్పించాలో చట్టం న్యాయం రెండు చూసుకుంటాము. అప్పుడు కూడా మారి వచ్చాడా సరే, లేదు అనంటే హ్యాపీగా మీ ఇంట్లో మీరు ఉండండి. మీ అమ్మ పని చేసుకుంటుందో ఏదో ఒకటి చేసుకుంటుంది, నువ్వు చక్కగా చదువుకో. నీ తండ్రిని చూసావు, ఆ పక్క ఉన్న స్త్రీని చూసావు, నీ తండ్రిని చూసి నీ బిడ్డల్ని ఎలా పెంచకూడదో, ఎలా పెరగకూడదో చూసుకో. ఆ పరాయి స్త్రీని చూసి నీ జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురైతే వాటిని ఎలా తిప్పి కొట్టాలో నేర్చుకో. సంసారాలని నిలబెట్టే పనిలోనే ఉండమ్మా. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తే కరెక్ట్ అంటారు? ఇప్పుడు దాకా మీరు చూసిండ్రు ఎట్లా మాట్లాడుతున్నాడు మనిషి అనేది కూడా. సో ఎట్లా వీళ్ళకి న్యాయం చేయాలి? ప్రధానంగా అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఆ ఇంటికి వెళ్ళిపోవడం వల్ల చర్యలు ఏముందో అది మేము తీసేసుకుంటాం. మీరు డెఫినెట్లీ ఆ ఇంటికి వెళ్ళండి. మీ మదరు, మీరు, మీ అన్నయ్య దాంట్లో ఉండండి. మీకు ఉండే హక్కు ఉంటుంది. అది చట్టపరంగా కానీ మోరల్గా కానీ దాంట్లో ఉండే హక్కు మీకే ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెట్లీ దాంట్లో ఉండండి. తర్వాత మీకు కావాల్సిన మెయింటెనెన్స్ కానీ, మీ స్టడీకి సంబంధించిన ఖర్చులు కానీ, రేపు మీ అన్నకు సంబంధించిన మెడికల్కి సంబంధించిన ఖర్చులు కానీ ప్రతి ఒక్కటి ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకే ఉంటుంది. సో డెఫినెట్లీ దాన్ని కోర్టు నుంచి కూడా మీరు తీసుకోవచ్చు. మీ స్టడీస్ కానీ దానికన్నా ముందు మీరు ఇందాక చెప్పింది కూడా తనకి సెక్యూరిటీ కోసం వాళ్ళ ఆయన కొడతాడు కాబట్టి డీవీసీ ప్రొటెక్షన్ కూడా వేసుకోవచ్చు. చట్టపరంగా మీరు ఆ ఇంట్లోకి చేరడానికి, తర్వాత మీరు బతకడానికి మీ రైట్స్ ఏమున్నాయో అవి డెఫినెట్లీ మీ అందరం ఇక్కడ కూర్చొని డెఫినెట్లీ మీకు సాయం చేస్తాం. దాంట్లో ఏ మాత్రం మీరు ఏం డౌట్ పెట్టుకోకు. ప్రధానంగా నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎదుగుతున్న పిల్లవి. ఈ సమాజానికి నీలాంటి వ్యక్తులు, ఎదుగుతున్న వ్యక్తులు కావాలా. ఒక పోరాటం కోసం ధైర్యం చేసి, ఒక తల్లి కోసమో, నువ్వు పడుతున్న బాధ కోసమో, దేనికోసం ఇక్కడికి వచ్చినావు. కాబట్టి నిన్ను గెలిపించడానికైనా సరే, ఓకే, ఒక న్యాయం ఉంది ఈ దేశంలో, కంపల్సరీ న్యాయం జరుగుతుంది అనుకొని నిన్ను గెలిపించడానికైనా సరే మీ అందరం రాత్రనక పాలన కష్టపడి నీకు కావాల్సింది ఏదైనా, చట్టపరంగా నీకు రావాల్సింది ఏదైనా నీ దగ్గర చేర్చే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి
డెఫినెట్లీ నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి మేము చట్టపరంగా ప్రొవైడ్ చేసేస్తాం. ఇంతే ధైర్యంగా ఉండి మంచి చదువులు చదువుకొని ఒక ఉన్నత స్థానానికి ఎదిగి ఎప్పుడైనా సరే ఒక 10 మందిని కాపాడే ప్రోగ్రాం పెట్టేసుకో. వస్తే పాపకి ఎల్లగొట్టిండు, రేపు బాబు కూడా పంపేస్తాడు మేడం. ఎవరిని ఎల్లగొట్టే హక్కు ఎవరికి ఉండదమ్మా. కోర్టు కావాలంటే మీకు కోర్టు ఆర్డర్ కూడా ఇప్పిస్తాం మేము. దానిపైన బాజాప్తగా కోర్టు ఆర్డర్ కూడా, మీరు ఆ ఇంట్లో ఉండటానికి కావాల్సిన కోర్టు ఆర్డర్ కూడా కోర్టు ఆర్డర్ పట్టుకొని నువ్వు ఇంటికి పోదు కాబట్టి నీకు ఏ భయం లేదు దాంట్లో. ఓకే, నువ్వు కూడా పిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి, ప్రధానంగా నీకు బిడ్డ ఉంది కాబట్టి, ఆడపిల్ల ఉంది కాబట్టి, ఆమె ఇప్పుడు 10th క్లాస్ పూర్తి చేసుకుంది, మళ్ళీ ఇప్పుడు మనకు ఇంటర్మీడియట్ అవన్నీ పెద్ద పెద్దలు చదవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉండండి. మీరు కూడా మీ పిల్లలకు ధైర్యాన్ని ఇవ్వండి, పోరాడండి. దానికి సంబంధించి ఏదున్నా కూడా మేము తప్పకుండా మీ అందరం నిలబడి చేసేస్తాం. దానికి మీరు ఆ ఇంట్లోకి చేరిన తర్వాత మళ్ళీ మీరు కంపల్సరీ ఒకసారి రండి. ఇది మనం చేరిన చెప్పడానికి మనం అడిగినావు కదా, నేను మా అమ్మ మా అన్న ఇంట్లో ఉండాలి. మీ ఇంట్లో మీరు అడుగుపెట్టి మీ ఇంట్లో ఉన్నప్పుడే మేము మళ్ళీ మీకు ఫోన్ చేసి పిలుస్తాం. ఆ రోజు అదే షో ప్రపంచం చెప్పండి ఎట్లుందో ప్రతి ఒక్కరికి చూపిస్తాం. మీరు ఏ దశలో కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా సరే సుమన్ టీవీకి కానీ, నాకు కానీ పర్సనల్గా ఎవరికైనా సరే మీకు ఏ అవసరం వచ్చినా మీరు కాల్ చేయండి. నేను ఎక్కడ పోయినా న్యాయం కాలే, ఇక్కడికే న్యాయం అవుతుందని నేను ఇక్కడికే వచ్చినా సార్. ఇల్లు కూడా అమ్మేదానికి సిద్ధమైండు సార్. మేడం ఇల్లు అమ్మకుండా కూడా మీరు ఆర్డర్ తెచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో లీగల్గా మీరు ఏం చేయాలో అవన్నీ సార్ అడ్వైజ్ చేస్తారు. వాటన్నిటికీ మీరు రెడీ అవ్వండి. ఇప్పుడు కూర్చోబెట్టి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అవన్నిటిని ఆ ప్రాసెస్ని కూడా మనం ముందుకి తోయడం జరుగుతుంది. దానివల్ల మీ నాన్న ఇల్లు అమ్మలేడు. ఒకవేళ ఇల్లు అమ్మినా కూడా మీరు అది ఆపడానికి వేసే నోటీస్ ఏదైతే ఉంటుందో అది అడ్డం ఉన్నాక ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ ఇల్లును అమ్మలేరు, మీరు ఉండకుండా బయటికి తొయ్యలేరు. అన్నీ మీ దారిలోకి వస్తాయి. 2 ప్లాట్లు నా పేరు మీద ఉంది మేడం. అయితే ప్లాట్లే రాయి పిల్లల పేరు మీద. అయితే రామని అంటాడు మేడం. 1కి 2 చేసినావు, నా పిల్లలు పోస్తే ఎట్లా, నా ఆస్తి నేను ఎవరికి ఇస్తాను, నా పిల్లలకి నా ఇంట్లో నాకు రాని అంటే అసలుకి రాని. తక్కువైందేమోనమ్మా, అందుకని నీ కూడా ఇచ్చి ఇవ్వమన్నాడు. బాగా పెడదాం, సరిపడా పెడదాం, ఇద్దరికి పెడదాం. దయచేసి నేను చెప్తున్నా, ఒక ఆడదానికి కానీ మగవాడికి కానీ న్యాయం కావాలి అంటే ఎక్కడికైనా వెళ్తాడు, ఎంత దూరమైనా సరే వెళ్తాడు. ఇది మాధ్యమము, ఇది మాధ్యమము, మీడియాకి కొన్ని హక్కులు ఉన్నాయి, అలాగే కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. అవి 2 నిర్వర్తించి తీరుతుంది. అంతేగాని టీవీలో కూర్చునే వాళ్ళు పని పాట లేక కాదు, లేకపోతే కూర్చొని ఏదో పనికి మాలినటువంటి షోలు చేసుకునే వాళ్ళం మేము, అంతకంటే కాదు. ఒకసారి మేము గనక పట్టుకున్నామంటే దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, దాన్ని సక్సెస్ చేసి తీరుతాం. సో చూసిండ్రు కదా, తప్పకుండా వీళ్ళిద్దరికీ న్యాయం జరిగేలా చేస్తాం, దాన్ని మీకు చూపిస్తాం. ఇలాంటిది ఇంకోసారి సమాజంలో జరుగుతుంది అటువైపుగా ఒక కేసు వెళ్తుంది అని అంటే ఈ ప్రోగ్రామ్ గుర్తుకు రావాలి, మేము చేయబోయే ఫాలో అప్ గుర్తుకు రావాలి. ఆ రేంజ్లో ఆ ఫాలో అప్ ఉండబోతుంది డెఫినెట్గా. అండ్ ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఇందాక ప్రియా చౌదరి గారిని ఆయన అన్నారు, మీరు వచ్చి కూర్చొని మొగోళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడతారు అని చెప్పి. ఇదే స్టేజ్ మీద ఇదే వేదికపై ముగ్గురము కూర్చొని ఎంతోమంది మొగోళ్ళకి వాళ్ళ భార్యల కోసం వాళ్ళ వైపు నుంచి కొట్లాడిన రోజులు ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో మొన్నొచ్చిన ఆయనకి నేను అక్కనయ్యి నీ భార్యను తీసుకొచ్చి నీ దగ్గర చేరుస్తా, నువ్వు నీ భార్య కావాలంటున్నావు కదా అని చెప్పి దానికి నేను నిలబడతా అని చెప్పి ఆయన వెనక నిలబడడం జరిగింది. కాబట్టి దయచేసి మిగతా వాళ్ళు ఎవరైతే ఈ మాయలు ఉన్నారో, లేదు వీళ్ళు ఆడోళ్ళకే ఫేవర్గా ఉంటారు అనే మాయ ఏదైతే కప్పేసిందో వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నా, మొగోళ్ళు ఆడోళ్ళు కాదమ్మా, న్యాయం ఎవరి దిక్కు న్యాయం ఉంది, ఎవరు అన్యాయంగా ఇంకొకరిని హింస పెడుతున్నారు అది మాత్రమే గమనించడం జరుగుతుంది. దానికోసమే ఈ ప్రోగ్రాము. ఏదో మీకు చూపించడానికి, ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి, రేటింగ్లు తెచ్చుకోవడానికి కాదు. తప్పకుండా సమాజంలో ఎంతో అంత మంచి చేసినాము, లేకపోతే న్యాయం చేసినామన్న ఒక మార్క్ కోసమే ఇంత కష్టపడుతున్నాము. కాబట్టి ఈ కష్టాన్ని ఇట్లే చేస్తాము. ఎవరేం అనుకున్నా, ఎవరేం అన్నా ఎక్కడ తగ్గము, తప్పకుండా న్యాయం చేసి తీరుతాము. కాబట్టి దాని ఫాలోఅప్ కోసం మీరు చూస్తూనే ఉండండి. 6 JVR జమలాపురం వారి రత్నాంజలి సమర్పించు లైఫ్ జర్నీ సుమన్ టీవీలో.